హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. ఈరోజైతే నా గార్డెన్లో కూర్చున్నటువంటి కొన్ని పూల మొక్కలు అండ్ పూలతో చూపిస్తాను అనమాట. ఇవన్నీ అయితే ఇప్పుడే కోసాను అనమాట గార్డెన్లో నుంచి. ఇవ్వండి మందారం కావచ్చు, అన్ని రకరకాల ఫ్లవర్స్ అయితే కోసేస్తున్నాను అనమాట. మీకైతే ఇప్పుడు ఇంకా గార్డెన్ ఉన్నటువంటి కొన్ని రకాల చెట్లు కూడా చూపిస్తాను, మీకు ఏమేమి చెట్లు ఉన్నాయనేది. చాలా చిన్న గార్డెన్ అనమాట, బట్ మొక్కలు అయితే చాలా హెల్తీగా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను వాటిని అయితే మాత్రం. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మీకు ఫ్లవర్స్ ఎలా అనిపించాయో నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. సో ఇవ్వండి, ఇప్పుడే మందులు కూడా తీసుకొచ్చాను వాటిని కొట్టడానికి అయితే. ఇప్పుడు ఇదనమాట మన చిన్న మినీ గార్డెన్ అయితే. సో ఇక్కడ ఏమేమి మొక్కలు అయితే ఉన్నాయో ఇప్పుడైతే చూసేద్దాం. ఇవ్వండి, ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే కాశ్మీర్ రోజులు. ఇవ్వండి, ఇవి వచ్చేసి మందారం చెట్లు అనమాట. ఒకటే దాంట్లో 3 చెట్లు వేసాను. కొంచెం చీడ పట్టేసింది, సో అందుకనేసి ఇప్పుడు వీటికి ముందైతే కొట్టబోతాను అనమాట. ఆర్గానిక్ మందులు అయితే కొడుతున్నాను వీటికి. అండ్ ఇవన్నీ వచ్చేసి చూసారా, అసలు విపరీతమైన ఫ్లవరింగ్ వచ్చింది. ఎంత ఫ్లవరింగ్ ఉందంటే చెట్టు నిండా మొగ్గలు. నాకు తెలిసి ఈ చెట్టుకి ఒక 100 పూల పైన ఉన్నాయి. ఇది వచ్చేసి ముద్ద అనమాట, ఆరెంజ్ కలర్ ముద్ద వస్తుంది అనమాట మందారంలో. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లోనే పక్కనే ఎల్లో ముద్ద కూడా వేస్తాను. ఇది కూడా ఎల్లో ముద్దలు కూడా బాగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇదేమో ఆరెంజ్ ముద్ద బాగా వచ్చేసింది. వేసి కూడా ఒక 2 months అవుతుంది. 2 monthsలోనే మంచిగా గ్రోత్ అయ్యాయి అనమాట. చాలా బాగా వస్తున్నాయి ఇవి. అండ్ ఇవి వచ్చేసి ఎల్లో ముద్దలు అనమాట. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. రీసెంట్గానే కోసేసాను. ఇప్పుడైతే ఇంకొక 2 daysలో ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. ముద్ద పూలు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఓపెన్ అవ్వడానికి. రెక్క పూలు వచ్చినంత హెవీగా ఇవి రావన్నమాట. కొంచెం తక్కువ వచ్చినా కానీ చాలా ఎక్కువ అంటే చాలా అఫీషియల్గా ఉంటుంది చూడడానికి. పెద్ద పెద్ద పూలు ఉంటాయి. ఇవేమో ఎర్ర కాగడాలు అనమాట. ఇవి కూడా అంతే, ఒక 2 మొక్కలు వేసాను. విపరీతమైన ఫ్లవరింగ్తో ఉంది అనమాట ఇది కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే విపరీతంగా మొగ్గ వచ్చేసింది. అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అసలు చెట్టు పట్టకుండా పూలు వచ్చేసాయి అనమాట దీనికి కూడా. అంటే ఇలా చూడండి ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు అసలు. మీరు కూడా గార్డెన్ తయారు చేసుకోండి. మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే నాకు తెలిసి మొక్కలు కూడా చాలా చీప్గానే వచ్చేస్తున్నాయి. తక్కువ కాస్ట్లో ఉండే మొక్కలు కూడా ఉన్నాయి. అండ్ ఎవరైనా, నేను లాస్ట్ టైం ఇది ఆల్రెడీ ఫోటో పెట్టిన, ఎవరైనా దీని పేరు చెప్పండి అని చెప్పేసి చాలామంది అందరూ కరెక్ట్గానే చెప్పారు. పసుపు మొక్క అని చెప్పేసి. పసుపు మొక్క అండి. ఇంకో 1.5 month 2 monthsలో మనం అయితే హార్వెస్ట్ చేయబోతాం. అప్పుడు మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను ఎలా ఉందో లోపల పసుపు అనేది. అండ్ ఇవన్నీ వచ్చేసి రోజా మొక్కలు. మీరు కూడా ఇంట్లో ఒక చిన్న గార్డెన్ ట్రై చేయండి. గార్డెన్లో మనం ఈవినింగ్స్ టైం కానీ ఖాళీగా ఉన్నప్పుడు అలా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు మైండ్ అంతా చాలా రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఎవరన్నా కొత్తగా ఆలోచించాలన్నా హ్యాపీగా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఇవి వచ్చేసి ఏంటంటే కదంబం అనమాట. బోనసాయి కదంబం. అసలు హైట్ అనేది వెళ్ళదు, చాలా తక్కువ హైట్లోనే ఫ్లవరింగ్ ఉంటుంది. ఇదిగోండి, అసలు నేను చిన్న పాట్లో వేసాను అంతే. ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో చూడండి. మనకి నార్మల్ నాటు అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి. అంత స్పేస్ మన దగ్గర లేదు కాబట్టి బోన్సాయి కదంబం వేస్తున్నాను. ఈ బోన్సాయి కదంబం ఏంటి అంటే అరౌండ్ ఇది 1000+ పడింది అనమాట కాస్ట్ అయితే మాత్రం. బట్ చాలా ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇదిగోండి, ఈ పురుగు చూడండి ఎలా పట్టిందో. ఇవే అనమాట మనకి ఆకుని, ఇంకా ఆకు కావచ్చు, పువ్వులు కావచ్చు, విపరీతంగా తినేస్తుంది అనమాట. నేను రోజులు అబ్జర్వ్ చేయలేదు. ఈ మధ్య కొంచెం ఆకులన్నీ కట్ అయిపోతుంటే ఏంటని చూస్తే బాగా వెతికితే ఇదిగోండి ఈ పురుగులు కనిపించాయి ఒక 2-3. సో వెంటనే మందు తెచ్చేసారనమాట కొట్టడానికి. ఇవి చూస్తున్నారు కదా, ఇవేమో ఇప్పుడు ప్రజెంట్ మనం మందు కొట్టిన తర్వాత వచ్చినట్టు ఫ్లవరింగ్ అనమాట. మనం ఇప్పుడు మందు కొట్టేసి ఒక 3 days అవుతుంది. 3 days తర్వాత అయితే ఇలా ఉన్నాయన్నమాట మొత్తం. ఇంతకుముందు ఇంత ఫ్లవరింగ్ అయితే లేదు. సో కంప్లీట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. రిమైనింగ్ చెట్లు కూడా చూపిస్తాను మీకు ఎంత ఫ్లవరింగ్ వచ్చింది అనేది. ఇవైతే కస్తూరి చెట్లలో ఎల్లో వైట్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అసలు గుత్తులు గుత్తులుగా విపరీతంగా వచ్చేసాయి అనమాట ఫ్లవరింగ్ అయితే. వీటిలో మన దగ్గర ఇంకొక పింక్ కలర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అయికోండి, ఇవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. వీటితో పాటు రోజెస్ వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం మీకు. అండ్ మన ఛానల్ అయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన వీడియోస్ చూడండి, నాకు ఒక మంచి బూస్టింగ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఎల్లో రోసెస్ అనమాట. అసలు ఎంత ఒక చిన్న కొమ్మకే 5 పూలు వచ్చేసాయి అనమాట. ఇదిగోండి, ఒకటే సింగిల్ స్టెమ్, దీనికి 5 పూలు వచ్చేసాయి అనమాట. విపరీతమైన ఫ్లవరింగ్ వచ్చేసింది. అండ్ వీటిల్లోనే మన దగ్గర ఇంకా ఆరెంజ్ కూడా ఉన్నాయన్నమాట. ఇవ్వండి, బ్రహ్మాండంగా వచ్చేసాయి ఫ్లవరింగ్ అయితే మాత్రం. ఆరెంజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట మందు కొట్టేసిన తర్వాత. అండ్ వీటికి ఎవరైనా సరే మనకి ఇవి ఫ్లవరింగ్ అయిపోగానే కట్ చేసుకునేసి కొంచెం డిఏపి వేసుకొని కొంచెం మందులు కొట్టుకుంటూ ఉన్నామంటే విపరీతమైన ఫ్లవరింగ్ మంచి మనకి ఎక్కువగా దిగుబడి అంటాం కదా పంటల్లో, అలా ఎక్కువగా పూలు రావడం అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు ఒక మందారం చెట్టు కూడా చూపించాను కదా. ఇక్కడ చిన్న చిన్న చిట్టి పూలు అనమాట. చెట్టు నిండా మొగ్గలు, చెట్టు నిండా పూలతో నిండిపోయింది. దీనికి మళ్ళీ చీడ వచ్చేసింది. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతకాలి. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం, ఆ చీడ అనేది రాకుండా ఉండడానికి. అండ్ అదేవిధంగా ఇవ్వండి వచ్చేసి రెడ్ అనమాట. రెడ్ రోసెస్ చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి, ఇది అనమాట మన ఓవరాల్ మన చిన్న గార్డెన్ అయితే మాత్రం. ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మీ గార్డెన్ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఇదిగోండి, ఇది ఓవరాల్ గార్డెను.
చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అదేవిధంగా మీకు ఇంకొక మంచి వీడియో కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇంకా చాలా మంచి మంచి క్లిప్లు వస్తున్నాయి, అవి కూడా సూపర్ అంటే సూపర్గా ఉండబోతున్నాయి. లాస్ట్ వరకు చూడండి. అదనమాట. ఇప్పుడు ఇది చూసారా, గార్డెన్లో వేసిన ఒక చిన్న మార్పులు ఏంటి అంటే, ఇదిగోండి ఈ చెట్టు అయితే మాత్రం అక్కడ నాటిన దగ్గర ఏమైపోయింది అంటే అసలుకి పగలు కొట్టేసుకుంటుంది అనమాట మొత్తం. అదిగోండి మొత్తం పగిలిపోయింది. ఇంకొంచెం వదిలేస్తే ఆ పెట్టె కూడా మొత్తం పడిపోతుంది కింద. ఎక్కడో పైన థర్డ్ ఫ్లోర్ అనమాట ఇదైతే. ఇంకా కింద మొత్తం పడిపోయిందంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది ఎవరైనా కింద ఉన్నారంటే. సో చాలా అంటే చాలా కష్టపడి దాన్ని అయితే కట్ చేసేసి మొత్తం తీసేసి ఇదిగోండి పైన మళ్ళీ రీప్లాంట్ చేస్తున్నాను. ఎంతవరకు వస్తుందో రాదో నాకు కూడా తెలియదు. కింద అయితే కొంచెం గుళికలు వేసేసి వేరు పురుగు పట్టకుండా అవన్నీ వేసేసి కొంచెం మంచిగా వర్మీ కాంపోస్ట్లు అవన్నీ వేసి చేస్తున్నాను అనమాట. అంటే మీరు ఏదో చూసారు కదా, అక్కడైతే ఒక బుద్ధుడిని అయితే పెట్టబోతున్నాను. ఆ బుద్ధుడు పెడితే మాత్రం లుక్ అదిరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం మొత్తం సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే దీని లోపల మట్టి అయితే వేస్తాం. ఇప్పుడు చూడండి అవుట్లుక్ ఎలా ఉంది. ఈ పక్కన వేసినటువంటి జామ మొక్క కూడా బల వచ్చాయి ఫ్రూట్స్ అయితే మాత్రం. రీసెంట్గా దాదాపు ఒక 50-60 కాయలు కూర్చుంటాను నేనే. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఫ్రూటింగ్ అయిపోయింది, అన్ని స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో ఇదనమాట చెట్టు ప్రజెంట్ అయితే. ఇప్పుడు దీన్ని అయితే నాటేద్దాం. ఇప్పుడు మొత్తం మట్టి పోసేసి నాటిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను. ఇంకా లాస్ట్ వరకు చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉండిపోతుంది వీడియో అయితే మాత్రం. కొన్ని డిఫరెంట్ జోనర్స్ అయితే చూపించిపోతాను ఈ వీడియోలో అయితే మాత్రం. అండ్ మన వీడియోని అయితే ఇప్పుడు లైక్ చేయండి, అంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అదేవిధంగా మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాను చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి. ఇదిగోండి ఇలా అయితే మొత్తం మట్టి పోసేసాను అనమాట. కిందంతా వర్మీ కాంపోస్ట్ వేసేసి పైనంతా ఇలా మట్టి పోసేస్తున్నాను క్లియర్గా. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎందుకు పోస్తానంటే మళ్ళీ కొంచెం షింక్ అయిపోద్ది ఎలానో. ఎందుకంటే మనం పెద్దగా ఏమి బ్రష్ చేయడానికి చిన్న మొక్క కాదు, చాలా పెద్ద మొక్క కాబట్టి గట్టిగా నొక్కి పెట్టలేము. సో వాటర్ పోసినప్పుడు ఆటోమేటిక్గా షింక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే మట్టి పోసేసాను అనమాట దీనికైతే. అండ్ ఇది వస్తుందో రాదో నాకు కూడా తెలియదు. అంటే ఏర్లు చాలా గట్టిగా కట్ చేసేయాల్సి వచ్చింది, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయాయి ఏర్లు, కింద మొత్తం దిగిపోయాయి అనమాట. అందుకనేసి పెట్టేసి చూద్దాం తర్వాత ఎలా వస్తుందో. ఇవి చూడండి పక్షులు, అంటే అక్వేరియం కోసం అని చెప్పేసి చూసాను. బట్ ఈ పక్షులు బాగున్నాయి. పంజరాలు ఏమన్నా కొనేసి మన గార్డెన్లో పెట్టాలని అయితే ప్లాన్ చేస్తున్నాను. వీటి కోసం సపరేట్గా కొన్ని గూళ్ళు అయితే కట్టిస్తున్నాను అనమాట. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే కాస్ట్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. హెవీ అంటే ఓకే వర్తే అంటున్నారు చాలామంది ఆ కాస్ట్ అనేది. సో ఎక్కువగానే ఉన్నాయన్నమాట కాస్ట్. అంటే జత వచ్చేసి 5,000 ఉన్నాయి, జత వచ్చేసి 1,500, 2,000 కొనేంటివి ఓన్లీ పక్షులే. మళ్ళీ పంజరం వాటి ఫుడ్ సపరేట్గా కొనాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. కొన్ని పంజరాలు కొన్ని పక్షులు ఒక 10-15 పక్షులతో గార్డెన్లో పెట్టాలి. మంచిగా అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట గార్డెన్లో. ఈ పక్షులు ఇవన్నీ ఉన్నాయంటే వాటికి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది, మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఏదైనా కొంచెం వర్క్ ప్రెషర్లో ఉన్నా కాసేపు అలా కూర్చున్నామంటే వర్క్ ప్రెషర్ అంతా పటాపంచలైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ పంజరాల దగ్గరికి అయితే వచ్చాను. వెంటనే ఇవైతే కొన్ని పెట్టేసేయాలని చెప్పేసి. ఈ పక్షులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. అండ్ వీటిలో కొన్ని పక్షులు అయితే మనతో ఆడుకుంటున్నాయి. ఇది చూడండి నన్ను ఎలా కొట్టేస్తుందో. రారా చూసుకుందా నీ ప్రతాపం నా ప్రతాపం అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇది ఖర్చేస్తుంది ఏకంగా. రెండు అసలు నా మీద అయితే పగబట్టినట్టు, పోయిన జన్మలో వీటికి ఏదైనా నేను పాపం చేసినట్టు మొత్తం నా మీద బాగా కొరికేస్తున్నాయి అనమాట. అది పనిగా ఆడుకుంటున్నాను, పెద్ద పెయిన్ ఏం లేదండి, చాలా ఫన్నీగా ఉందన్నమాట. ఇవే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే వీటికి సపరేట్గా ఇంకొక పంజరం పెట్టాలంట, లేదంటే మిగతా పక్షులు వేసామంటే వాటిని కొట్టి చంపేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. అందుకని చెప్పేసి వీటిని తీసుకోవాలా లేదని ఆలోచిస్తున్నాను. ఇవైతే చిన్న పక్షులు. ఈ చిన్న పక్షులు తీసుకెళ్ళి వాటిల్లో వేసామంటే ఊరికి 2 రోజులకి లేపేస్తాయి. ఈ విషయం ఎలా బాగున్నాయి కుక్క పిల్లలు. అయితే నాకు కరవడానికి వస్తుంది, ఒకటేం భయపడుతుంది, ఒకటేం ముందుకు వచ్చేస్తుంది అనమాట. బట్ ఇవి కూడా చాలా బాగున్నాయి. బట్ కాకపోతే కుక్కలు పెంచాలి అంటే కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి. ఇంక మనం ఎక్కడికి బయటికి వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఇన్ టైంలో వీటికి ఫుడ్ వేస్తూ ఉండాలి. ఒకసారి వేసామంటే మొత్తం వేస్ట్ చేస్తాయి. అదే పక్షులకైతే కొన్ని గింజలు వేసి పెట్టేసామంటే అది ఇంకొక మన 4-5 రోజులు లేకపోయినా సరే ఆ వాటరింగ్ అవి తింటూ ఉండిపోతాయి. ఇవాళ కాదు, మనం డైలీ ప్రతి పూట మనం కేర్ తీసుకోవాలి వీటికైతే మాత్రం. అందుకని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాను ఇవి తీసుకోవాలా వద్దా అనేది. మీ దగ్గర మాత్రం ఇటువంటి పెట్స్ ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఎటువంటి పెట్స్ మీ దగ్గర ఉన్నాయో. ఇవన్నీ అక్వేరియంలో ఉన్నటువంటి చేపలు అనమాట. చాలా రకరకాల చేపలు అయితే ఉన్నాయి. బట్ ఈ చేపలు నాకు ఎందుకో మనం ఇంటి దగ్గర వేసిన తర్వాత కొన్ని రోజులకే సర్దేస్తున్నాయి అనమాట, వీళ్ళు చచ్చిపోతున్నాయి ఇవి. అందుకని చెప్పేసి మానేసాను అసలుకి చేపలు తీసుకెళ్ళటమే. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై. అండ్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నర్సరీలో జరిగే మోస్ట్ స్కామ్స్ కావచ్చు, మనం ఏ మొక్కలు కొనాలి, ఏ మొక్కలు కొనకూడదు, ఏ మొక్కలు ఎటువంటి స్కామ్లు ఉంటాయి, ఇటువంటి ఎవరికి తెలియని హిడెన్ ఫ్యాక్ట్స్ అని కూడా మనం ప్రైమ్ మెంబర్షిప్లో అయితే చెప్తున్నాను అనమాట. ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కనే మనకి జాయిన్ అనే బటన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఇప్పటికప్పుడు మంచి స్కామ్స్కి సంబంధించి కానీ అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తూ ఉంటుంది. ఓకేనా, బై.